హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ అనక అందమైన ఆలోచనలు. ఈ వీడియోలో కీ చైన్‌ని గిఫ్ట్ వ్రాపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చిన్న చిన్న గిఫ్ట్స్‌ని కూడా మనం ఇలా అందంగా వ్రాప్ చేసామంటే మనం ప్రెజెంట్ చేయాలనుకున్న గిఫ్ట్ ఇంకా స్పెషల్‌గా కనిపిస్తుంది కదా! కీ చైన్సే కాదు చాక్లెట్స్ కూడా పెట్టి ఇలా వ్రాప్ చేసుకోవచ్చనమాట. ఇలా ప్యాకింగ్ ఉన్న ఏ ఐటెమ్స్ అయినా కూడా ఇలా వ్రాప్ చేసి గిఫ్ట్ చేయొచ్చు మనం. మనకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోవచ్చు షీట్. నేనైతే రెడ్ కలర్ షీట్ తీసుకున్నాను. A4 సైజ్ దొరుకుతాయి కదా! సో, ఆ సైజ్ షీట్ తీసుకున్నాననమాట. సో, ఇలా మనకు కావాల్సిన సైజ్‌కి A4 షీట్‌ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా వన్ సైడ్ గమ్ అంతా అప్లై చేసుకోవాలనమాట. గమ్ అప్లై చేసుకొని మనం వీడియోలో చూపించిన ఫోల్డింగ్‌లో మనం దాన్ని స్టిక్ చేసుకోవాలి. సో, ఇలా అప్లై చేసుకోవాలి గమ్‌ని. ఇలా హాఫ్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా గమ్ రాయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా గమ్ పెట్టారంటే పేపర్ ముడతగా అయిపోతుంది. సో, ఇలా పెట్టుకుంటే సరిపోతుంది గమ్ ఎడ్జ్కి. సో, ఇలా పెట్టిన తర్వాత మొత్తం అంతా బాగా స్టిక్ చేసేసుకోవాలి. బాగా స్టిక్ చేసుకున్న తర్వాత ఇంకా మనం సైడ్స్కి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి గమ్ అంతా అప్లై చేయాలన్నమాట. హాఫ్ ఇంచ్ లోపలికి గమ్ అప్లై చేసేసి అక్కడ వరకు మాత్రమే మనం స్టిక్ చేస్తే సరిపోతుంది. చూసారా, ఒక లేయర్ ఉంటుంది కదా మధ్యలో, నేను ఆ లేయర్కి కూడా పెడుతున్నాను గమ్. సో, అక్కడ కూడా పెట్టేసి ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట గట్టిగా. Splash like secrets on these walls, while laughter echoes through the halls. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. సో, ఇలాంటి గిఫ్ట్స్ నేను 2 ప్రిపేర్ చేశాను. ఒకటి గ్రీన్ కలర్‌లో, ఒకటి రెడ్ కలర్‌లో. నెక్స్ట్ మనం డెకో కలర్‌ది పెయింట్ పెన్ దొరుకుతుందన్నమాట. గోల్డ్ కలర్ తీసుకున్నాను నేను. సిల్వర్ కూడా దొరుకుద్ది. మనకి ఏ కలర్ కావాలన్నా దొరుకుతుంది డెకో కలర్‌లో. మీకు లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను ఈ పెన్‌ది. చూస్తున్నారు కదా, ఇలా మనం ఈ జిగ్జాగ్ కటింగ్ చేసుకున్న దగ్గర ఈ పెన్‌తో నేను ఇలా డ్రా చేసుకుంటున్నా. సో, ఫినిషింగ్ బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది అనమాట మనకి. చూస్తున్నారా, అది షైనింగ్ ఉంటుంది అనమాట ఆ పెన్. మీరు దేనికైనా యూజ్ చేయొచ్చు, వేరే ఏ క్రాఫ్ట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఫైనల్గా అవుట్పుట్ ఇదనమాట. చూసారా ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.